అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంతో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 528 ఓట్లు పోలవగా అనుకూలంగా 298, ప్రతికూలంగా 230 ఓట్లు నమోదయ్యాయి. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీ 352 ఓట్లు అవసరం కాగా తగిన మద్దతు రాకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. బిల్లు తిరస్కరణపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందిస్తూ దీన్ని వ్యతిరేకించడం విపక్షాల చారిత్రక తప్పిదమని విమర్శించారు. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదని రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నమని ఆరోపించారు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రతిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. న్యాయపరంగా చూస్తే రాజ్యాంగ సవరణ బిల్లులకు సంయుక్త సమావేశం అవకాశం ఉండదు. ఆర్టికల్ 368 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇలాంటి బిల్లులు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీతోనే ఆమోదం పొందాలి. అందువల్ల ఈ బిల్లును సంయుక్త సమావేశం ద్వారా ఆమోదించే అవకాశం లేదు. ఈ బిల్లుకు మహిళా రిజర్వేషన్ అమలుతో కీలక సంబంధం ఉంది. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం డీలిమిటేషన్ అనంతరం మాత్రమే అమల్లోకి రావాల్సి ఉంది. 131వ సవరణ బిల్లు ఆమోదం పొందితే 2029 ఎన్నికల నాటికే 33% మంది మహిళా రిజర్వేషన్ అమలయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బిల్లు నిలిచిపోవడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం ఇది 2034 ఎన్నికల వరకు వాయిదా పడే అవకాశం ఉంది. ఇకపై ప్రభుత్వానికి ఉన్న మార్గాలు కూడా సులభం కావు. బిల్లును తిరిగి ప్రవేశపెట్టడం, ప్రతిపక్షాలతో చర్చలు జరిపి సవరణలు చేయడం లేదా ఏకాభిప్రాయం సాధించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలను పరిష్కరించడం కీలకం. మొత్తంగా చూస్తే ఈ బిల్ కేవలం ఒక చట్ట సవరణ మాత్రమే కాకుండా దేశ పార్లమెంటు నిర్మాణం, సమాఖ్య వ్యవస్థ, మహిళా సాధికారత వంటి కీలక అంశాలకు సంబంధించింది. ప్రస్తుతం బిల్లు వీగిపోవడం వల్ల రాజకీయంగా వేడి పెరిగినప్పటికీ భవిష్యత్తులో ఏకాభిప్రాయం సాధించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.